హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 45. ఈ పర్టికులర్ వీడియోలో నేను శ్రీకృష్ణుల వారు ఉద్ధవుడికి కర్మ జ్ఞాన భక్తి యోగాల గురించి వివరిస్తున్నారు. సో అది వినాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఉద్ధవ, సాధకుల్లో వారి వారి స్థాయిల్ని బట్టి 3 మార్గాలని నేను ఉద్దేశించాను. అవి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. ఈ 3 మార్గాల ద్వారా నన్ను చేరుకోవచ్చు. ఈ 3 గొప్పవే. వీటిలో కర్మయోగం అనేది వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డ వివిధ రకాల కర్మల్ని ఆచరిస్తూ ఇహలోక పరలోక సుఖాల్ని కాంక్షిస్తూ వాటి కోసం తాపత్రయపడే జీవులకు ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞానయోగం అనేది ఇహపరలోకాల మీద ఎలాంటి కోరిక లేకుండా ఈ దేహం, ఇంద్రియాలు, బుద్ధి వీటితో పాటు ఈ ప్రపంచం అంతా నశింపపోయేది అని గ్రహించి నిత్యమైనది, సత్యమైనది అయిన ఆత్మను పొందాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. నా దివ్య అనుగ్రహంతో మానవులకు నా దివ్య లీలల్ని వినాలనే ఆసక్తి, నా దివ్య నామాన్ని నిరంతరం గానం చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. అలాంటి సాధకులు ఎలాంటి సుఖాల మీద కాంక్ష లేకుండా నా పాదాలని ఆశ్రయించి ఉండాలనుకునే వారి కోసం చెప్పబడిందే భక్తి యోగం. ఉద్ధవ, ఈ 3 మార్గాలు తప్ప నన్ను చేరడానికి మరో మార్గం లేదు. కామకర్మల్ని నిత్యం ఆచరిస్తూ ఉండే మానవుడు కొన్నాళ్ళకి వాటి మీద ఆసక్తి తగ్గి క్రమంగా నిష్కామ కర్మల్ని కేవలం నా ప్రీతి కోసమే ఆచరిస్తూ నా మీద అనన్యమైన భక్తి ప్రవృత్తులు పెంపొందించుకుంటాడు. లేదా వైరాగ్యంతో జ్ఞాన మార్గం ద్వారా సాధన చేసుకోవాలనుకుంటాడు. ఈ మానవ శరీరం ఒక్కటే మోక్షానికి సాధనం. మోక్షం పొందాలనుకునే దేవతలు కూడా అందుకోసం మానవ శరీరాన్ని పొందాలని కోరుకుంటారు. ఈ శరీరమే సంసార సాగరాన్ని దాటడానికి ఏకైక సాధనం. అలాంటి శరీరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్గురువు ఒక్కడే సంసార సాగరాన్ని దాటించగలడు. మనసు చాలా చంచలమైనది. పొగరబోతు గుర్రాన్ని ఎలా లొంగదీసుకుని అదుపులో ఉంచుకుంటామో మనసును కూడా అలాగే లొంగదీసుకొని అదుపులో ఉంచుకోవాలి. మనసుని నిత్యం భగవతత్వ చింతన మీద నిలిపి ఉంచితే అది ఇతర విషయాలపైన మల్లదు. భగవంతుణ్ణి పొందాలనుకునేవారు కామ్యంతో ఎలాంటి పని చేయకూడదు. ఇది మంచిదని స్వీకరించటం, ఇది చెడు అని తిరస్కరించటం చేయకూడదు. ఉద్ధవ, బ్రహ్మచారి అయినవాడు గృహస్థుల ధర్మాల్ని ఆచరించకూడదు. అలాగే గృహస్థుడు సన్యాసిలాగా ప్రవర్తించకూడదు. మంచి చెడు అన విచక్షణ లౌకిక విషయాలలో కానీ పరమాత్మ విషయంలో కానీ చూపకూడదు. నన్ను చేరాలనుకునేవాడికి నా కథల మీద, నా దివ్య లీలల మీద అంతులేని ఆసక్తి ఏర్పడుతుంది. నన్ను సాధకుడు తన మనసులో నిలుపుకోగానే అతడి కోరికలన్నీ క్రమంగా నశిస్తాయి. కొత్త కోరికలు పుట్టవు. ఆ సాధకుడికి కోరికలు తీర్చుకోవాలన్న అభిలాష తగ్గిపోతుంది. చివరికి కోరికల మీదే విరక్తి పుడుతుంది. నా మీద స్థిరమైన భక్తి అనురక్తి కలిగిన సాధకుడు సర్వాంతభూతాంతరాత్ముడైన నన్ను ఎప్పుడూ తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తాడు. నా దివ్య దర్శనంతో సాధకుడిలో ఉన్న సందేహాలు, కర్మలు అన్నీ తొలగిపోతాయి. అందుకే భక్తి యోగం అనేది కర్మజ్ఞాన యోగాల కన్నా ఎంతో గొప్పది. యజ్ఞ యాగాలు, తీర్థయాత్రలు, జపతపాలు, జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చే ఫలాలన్నీ నా మీద భక్తి ప్రవర్తనలు ఉన్నవాడికి వెంటనే లభిస్తాయి. నా భక్తులైన వారు నా నుంచి ఏదీ కోరరు, నేను ఇస్తానన్నా స్వీకరించరు. వారికి నా మీద అనన్యమైన భక్తి ప్రవర్తనలు తప్ప వేరే కోరిక ఉండదు. మోక్షం పొందాలనేది గొప్ప కోరిక అయితే నా భక్తులు ఆ కోరికను కూడా కోరరు. పవిత్రమైన మనస్కులైన భక్తులకు ఇది మంచిది, ఇది కాదు అన్న భేదం ఏదీ ఉండదు. వారంతటా నా దివ్య రూపాన్ని దర్శిస్తూ నన్నే ప్రేమిస్తూ, నన్నే స్మరిస్తూ, నన్నే కీర్తిస్తూ ఉంటారు. ఉద్ధవ, నేను చెప్పిన ఈ భక్తి తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించిన వారు పరమానందాన్ని, నా దివ్య పరంధామని పొందుతారు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.